నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఈ వీడియోలో పంచాంగం, శుభ అశుభ సమయాలు, ప్రత్యేకతలు, దినఫలాలు తెలుసుకుందాం. అనుభవించిన జీవిత సత్యం చెప్పనానేస్తమా? నవ్వుతూ పలకరించే ప్రతి ముఖం వెనుక ఒక స్వార్థం ఉండొచ్చు. కఠినంగా మాట్లాడే ప్రతి మనసు వెనుక ఒక నిజాయితీ ఉండవచ్చు. రంగుల ప్రపంచంలో మనుషుల మనస్తత్వాలను అంచనా వేయకు. సమయం వచ్చినప్పుడే ఎవరి అసలు రంగు ఏదో బయటపడుతుంది. ఈరోజు అంతా మనందరికీ అంతా మంచి జరగాలని కోరుకుంటూ ఈరోజు పంచాంగం చూద్దాం. శ్రీ పరాభావనామ సంవత్సరం, ఉత్తరాయణం, వసంత ఋతువు, చైత్రమాసం, కృష్ణపక్షం, 2026 ఏప్రిల్ 7 మంగళవారం. సూర్యోదయం ఉదయం 6 గంటల 10 నిమిషాలకు, సూర్య అస్తమయం సాయంత్రం 6 గంటల 26 నిమిషాలకు, చంద్రోదయం రాత్రి 11 గంటల 9 నిమిషాలకు, చంద్ర అస్తమయం ఉదయం 10 గంటల 14 నిమిషాలకు, తిథి పంచమి సాయంత్రం 4 గంటల 35 నిమిషాల వరకు, తదుపరి షష్ఠి. నక్షత్రం జ్యేష్ఠ ఉదయం 5 గంటల 47 నిమిషాల వరకు, తదుపరి మూల. కరణము తైతుల సాయంత్రం 4 గంటల 35 నిమిషాల వరకు, తదుపరి గరజి. ఉదయం 5 గంటల 49 నిమిషాల వరకు, తదుపరి వనిజ. యోగము వ్యతిపాతము సాయంత్రం 4 గంటల 10 నిమిషాల వరకు, తదుపరి వర్యానం. అశుభ సమయాలు: రాహుకాలం మధ్యాహ్నం 3 గంటల 22 నిమిషాల నుండి 4 గంటల 54 నిమిషాల వరకు, యమగండం ఉదయం 9 గంటల 14 నిమిషాల నుండి 10 గంటల 46 నిమిషాల వరకు, గుళిక కాలం మధ్యాహ్నం 12 గంటల 18 నిమిషాల నుండి 1 గంట 50 నిమిషాల వరకు, దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 37 నిమిషాల నుండి 9 గంటల 26 నిమిషాల వరకు, తిరిగి రాత్రి 11 గంటల 7 నిమిషాల నుండి 11 గంటల 54 నిమిషాల వరకు, వర్జ్యం ఉదయం 9 గంటల 13 నిమిషాల నుండి 11 గంటల 1 నిమిషము వరకు. శుభ సమయాలు: బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 4 గంటల 33 నిమిషాల నుండి 5 గంటల 21 నిమిషము వరకు. అమృత ఘడియలు రాత్రి 8 గంటల నుండి 9 గంటల 48 నిమిషాల వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11 గంటల 53 నిమిషాల నుండి 12 గంటల 43 నిమిషాల వరకు. ఏప్రిల్ 7 మంగళవారం. ఈరోజు మంచిదేనా? ఈరోజు శుభకార్యాలు చేసుకోవచ్చా తెలుసుకుందాం. ఈరోజు ఉన్న తిథి పంచమి సాయంత్రం 4 గంటల 35 నిమిషాల వరకు ఉంటుంది, తదుపరి షష్ఠి. పంచమి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది, తదుపరి వచ్చే షష్ఠి తిథి శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. సాయంత్రం 4 గంటల 10 నిమిషాల వరకు ఉండే వ్యతిపాత యోగము శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా ఈరోజు ఉండే నక్షత్రాలు జ్యేష్ఠ, మూల రెండు కూడా దారుణ నక్షత్రాలు కావున శుభకార్యాలకు అనుకూలమైనది కాదు. ఇంకా మంగళవారం పంచమి తిథి కలయికతో దగ్ధయోగం ఏర్పడుతుంది. దగ్ధయోగం ప్రయాణాలకు అనుకూలమైనది కాదు. మొత్తానికి ఈ రోజంతా కూడా పంచాంగం ప్రకారం శుభకార్యాలకు అనుకూలంగా లేదు. సాధారణమైన పనులు మనం ప్రతిరోజు చేసుకునే పనులకు ఎటువంటి దోషాలు ఉండవు కాబట్టి యథావిధిగా చేసుకోవచ్చు. ఒకవేళ శుభకార్యం కాని పని ఏదైనా చేయవలసి వస్తే శుభ సమయము చూసుకొని చేసుకోవచ్చు. సూర్యుడు మీనరాశిలో ఉంటారు. చంద్రుడు ఉదయం 5 గంటల 53 నిమిషాల వరకు వృశ్చిక రాశిలో, తదుపరి ధనుస్సు రాశిలో ఉంటారు. మంగళవారం ఉత్తరం వాయవ్యం దిక్కున ప్రయాణాలు చేయరాదు. చంద్రబలం ఉదయం 5 గంటల 53 నిమిషాల వరకు చంద్రబలం ఉన్న రాశులు.
వృషభం, మిథునం, కన్య, వృశ్చికం, మకరం, కుంభం. ఉదయం 5:53 నుండి మరుసటి రోజు సూర్యోదయం వరకు చంద్రబలం ఉన్న రాశులు: మిథునం, కర్కాటకం, తుల, ధనుస్సు, కుంభం, మీనం. నక్షత్ర బలం: జ్యేష్ఠ నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: అశ్విని, భరణి, రోహిణి, ఆరద్ర, పుష్యమి, మఖ, పుబ్బ, హస్త, స్వాతి, అనురాధ, మూల, పూర్వాషాఢ, శ్రవణం, శతభిషం, ఉత్తర భాద్రపద. మూలా నక్షత్రం ఉన్న సమయములో బలమైన నక్షత్రాలు: భరణి, కృత్తిక, మృగశిర, పునర్వసు, ఆశ్లేష, పుబ్బ, ఉత్తర, చిత్త, విశాఖ, జ్యేష్ఠ, పూర్వాషాఢ, ఉత్తరాషాఢ, ధనిష్ట, పూర్వ భాద్రపద మరియు రేవతి. ఈరోజు ప్రత్యేకతలు: మహిళా పారిశ్రామికవేత్తల దినోత్సవం, రవిశంకర్ గారి జయంతి, ముల్లపూడి వెంకటరమణ గారి జయంతి, జితేంద్ర గారి జయంతి, ప్రపంచ ఆరోగ్య దినోత్సవం. ఈరోజు పుట్టినరోజు మరియు పెళ్లిరోజు జరుపుకుంటున్న వారందరికీ ఆ శ్రీ మహావిష్ణువు, లక్ష్మీదేవుల ఆశీస్సులు వారిపై ఎల్లప్పుడూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నిన్న మేమడిగిన ప్రశ్నకు సమాధానం: హనుమంతుడు సముద్రమును లంఘించుటకు మహేంద్ర పర్వతం ఎక్కారు. ఈరోజు ప్రశ్న: హనుమంతుని శక్తిని పరీక్షించుటకు దేవతలు సముద్రంలో నియమించిన నాగమాత పేరు ఏమిటి? సురస, ఆదిశేష, అనంత, వాసుకి. సమాధానాన్ని కామెంట్లో తెలపండి. మన దినఫలాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. మేషరాశి: శత్రువులను సైతం అనుకూలంగా మార్చుకుంటారు. వృషభ రాశి: ఆత్మీయులతో ఆనందంగా గడుపుతారు. మిథున రాశి: మొదలుపెట్టిన ప్రతి కార్యక్రమం విజయవంతంగా ముగుస్తుంది. కర్కాటక రాశి: సమాజంలో గౌరవ ప్రతిష్టలు పెరుగుతాయి. సింహరాశి: మిత్రులతో కొన్ని విషయాలు చర్చించి ఒక అవగాహనకు వస్తారు. కన్యా రాశి: దూర ప్రయాణాలు చేయవలసి వస్తుంది. తులారాశి: విద్యార్థుల ప్రయత్నాలు కొంత ఫలిస్తాయి. వృశ్చిక రాశి: ఆత్మీయులతో ఆనందాన్ని పంచుకుంటారు. ధనుస్సు రాశి: అనుకున్న సమయానికి సరైన నిర్ణయాలు తీసుకుంటారు. మకర రాశి: మిత్రులతో వివాదాలు సర్దుకుంటాయి. కుంభరాశి: పలుకుబడి కలిగిన వ్యక్తులు పరిచయం కాగలరు. మీనరాశి: వివాదాల నుంచి బయటపడేందుకు చేసే ప్రయత్నాలు సఫలం కాగలవు. ఇది ఈరోజుటి పంచాంగం. మన గ్రహస్థితి ఎలా ఉన్నా ఆ భగవంతుని దీవెనలతో మనమంతా చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మన బలానికి దైవ బలం తోడైతే అద్భుతాలు జరుగుతాయి. ప్రతిరోజు మర్చిపోకుండా దైవనామస్మరణం చేయండి. జై శ్రీరామ్. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి. మన వాళ్ళందరికీ ఉపయోగపడవచ్చు. షేర్ చేయండి. మన ఛానల్ని ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని సెలెక్ట్ చేయండి. ఇంకా ముగ్గురికి షేర్ చేయండి.